నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో యువనేత, ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి, చెల్లి అశోక్, గోలకోటి దొరబాబు, తాడి నరసింహారావు, అర్ధాన్ శ్రీనివాస్, దొమ్మేటి రమణకుమార్, కాకర్లపూడి రాజేషు, గల్లపల్లి గోపి, ఆళ్ల ఉదయి, ములపర్తి బాలకృష్ణ, అడబాల సతీషు, పిల్లి నాగరాజు, విల్ల వీరస్వామి నాయుడు, మాదాల నాగసత్య, మంగళకుమారి బుజ్జి, జనసేన నాయకులు గోదాసి పుండ్రేషు, దూడల స్వామినాయుడు, పొత్తూరి శివరామరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొరబాబు చెప్ప చాలా విషయాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి వేల కిలోమీటర్ ప్రయాణించి ప్రజల యొక్క నాడి, ప్రజలకు ఏమి నీడ్స్, ప్రజలకు ఏం అవసరాలు, ప్రజలకు ఏం కావాలి అనేది ఆయన స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుని మరి ఆ యొక్క రీతిలో ఆయన యొక్క గాడి తప్పిన రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం గాడి తప్పిపోయింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో. ఆ యొక్క గాడి తప్పిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా, ఎందుకంటే ఒక తెలివైన నాయకుడు, ఒక తెలివైన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారికి తోడుగా ఉండి మరి ఈ రోజున ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. మరి అటువంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు ఈ విధంగా మరి మన ముమ్మడి నియోజకవర్గంలో మరి ఘనంగా జరుపుకున్నాం. మరి అటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క రాష్ట్రంలో నాయకత్వం వహిస్తూ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి దండదండలుగా ఉండి, అదేవిధంగా మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇవాళ రాష్ట్రానికి ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మరి వీరి ముగ్గురు కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే వ్యక్తి లేదు. మరి అటువంటి వ్యక్తికి మరి ఒక్కసారి హృదయపూర్వక మరి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిండు నూరేళ్ళు అయిన ఉండాలని చెప్పి తెలుగుదేశం నమస్కారం. ఈరోజు చాలా శుభ్రం. ముమ్మడివరం నియోజకవర్గంలో మా యువ నాయకుడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలందరూ కూడా కేక్ కట్ చేసుకుని నాయకులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా గారు చెప్పినట్టు ఫ్రూట్స్, బ్రెడ్స్ అన్ని పంపిణీ చేసి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతాం. ఖచ్చితంగా లోకేష్ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఈ పార్టీకి జోష్ చేయడంలో యువగలం పాదయాత్రగా వచ్చి మా అందరినీ కూడా ఉత్తేజపరిచి ప్రతి గ్రామం తిరిగి పార్టీలో ఉన్న లోటుపాట్లు ఏంటి, కార్యకర్తలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారు, నాయకత్వ లక్షణాలు ఏంటి అని చెప్పి మా అందరికీ కూడా భరోసా ఇచ్చి మీరేం కంగారు పడద్దు, నేను ఉన్నాను, మీకు ఖచ్చితంగా కూడా పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సరే నేను ఉండి చూసుకుంటానని చెప్పి నాలాంటి కార్యకర్తలందరికీ కూడా భరోసా ఇచ్చి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆయన చేసిన పాదయాత్రలో మీ అందరూ కూడా పాల్గొనడం, ఈ ఆఫీస్ కూడా ఆయనతోనే ఓపెన్ చేసుకోవడం జరిగింది పాదయాత్రలో భాగంగా. ఇలాంటి నాయకులు మాకు దొరకడం, మా పార్టీకి మాకు దొరకడం మీ అందరూ కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఆయన ఇవాళ చాలా దావోస్ పర్యటన ఉన్నారు.
ఫ్యూచర్లో మన రాష్ట్రానికి మంచి కంపెనీలు తెచ్చి మన రాష్ట్రంలో యువతకి కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం సఫలం అయ్యి ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా యువతందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమం ఈ జాబ్ వచ్చిన యువతందరితో కూడా ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తాం. ఖచ్చితంగా త్వరలోనే ఆయన మంచి పదవితో పని లేదు, నాయకుడు పనిచేసేవాడికి ఆయన ఆల్రెడీ రాష్ట్ర మంత్రివర్గంలో భాగంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా లోకేష్ అడిజాలలో నన్ను రాష్ట్ర యువతంతో కూడా సందిగ్ధంగా ఉంది. అలాంటి నాయకుల కింద పనిచేయడానికి మేము అందరూ సందిగ్ధంగా ఉన్నాం కాబట్టి ఆయన ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవాలని చెప్పి ఈ రోజు అందరినీ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి మిగతా పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వినూత్న రీతిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో భారీ క్రెయిన్తో 42 అడుగుల నారా లోకేష్ ఫ్లెక్సీని ఆవిష్కరించి నారా లోకేష్కు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 42 అడుగుల భారీ ఎత్తు ఉన్న మంత్రి లోకేష్ భారీ ఫ్లెక్సీకి వేలాదిగా తరలివచ్చిన మహిళలతో హారతులిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ ఫ్లెక్సీకి గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు పట్టిన మహిళా లోకము. భారీ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సుభాష్ తెలుగుదేశం పార్టీ సభ్యులకు కార్యకర్తలకు 5 లక్షల ఇన్సూరెన్స్ బీమా కల్పించిన ఘనత టీడీపీదేనని, నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని మంత్రి సుభాష్ కొనియాడారు. గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు వారికి ఘనంగా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కూడా ఇలాగే ఆయన వారికి ముందుకి మరి లోకేష్ గారి శుభాకాంక్షలు చెప్పడానికి తెలియజేయడానికి గౌరవ మంత్రివర్యులు ముందుకు రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవ మంత్రివర్యుల్ని సుభాష్ గారిని. ఆడవాళ్ళు మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మన ప్రీతమ నాయకులు, మన యువ నాయకులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి ద్వారా నియోజకవర్గ మహిళల ద్వారా వారు గౌరవ నారా లోకేష్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ లోకేష్ గారు. నా మొబైల్ ఫోన్ వెనక్కి పెట్టండి అన్న. మన ప్రియతమ నాయకులు ఇంటర్ కాలేజీల్లో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, అలాగే పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ ఈ 7 నెలల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆయన ఎంత పడుతుంది, అదే విధంగా ఆయన అవగాహన ఎంత ఉందనేది ప్రత్యర్థులకి చూపించి అన్ని నోళ్లు ముగించడం జరిగింది. ఇలాగే ఈ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పరిపాలన మరి ఇది మంచి ప్రభుత్వాన్ని అందరి చేత అనిపించుకుంటా ఉన్నారు. కేవలం విమర్శలకు తోవకుండా ప్రతిపక్షాల విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి మీదే దృష్టి సారించి శభాష్ అనిపించుకున్నారు. అందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నారు. మరి ఇందులో కీలక పాత్ర వహించిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈరోజు అందరం కూడా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి, ఆయన ఉన్న
ఆయన చిన్న చిన్న దృష్టి తగులుతా ఉన్నాయి, అన్ని పోవాలని ఆ మహిళలందరూ కూడా ఈరోజు దృష్టి తీయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉంది. ప్రజలు ఈ 7 నెలల పాలనలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి ప్రజలు స్వచ్ఛందంగా మరి మన సంక్రాంతి పండుగ చేసుకోవడం చూసాం. స్వచ్ఛందంగా అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా వారి నాయకత్వంలో మనం చూడబోతాం. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానిక ఫెర్రీ రోడ్లోని ఆయన విగ్రహానికి పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు హంసాని రామలక్ష్మణుడు వివరించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి కార్యాలయం సూపరింటెండెంట్ తాళ్ల సత్యనారాయణ, ట్రాఫిక్ ఎస్ఐ సేరు నూకరాజు, సమాచార శాఖ అధికారి కేఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి వాళ్ళు మ్యాటర్ దొరుకుతుంది, కొంతమంది దొరకవు. ఇంకొంచెం బయట ఉండాలి. ఏ సూపర్ ఉంటుంది కదరా బాబు, ఆ సూపర్ ఉంటుంది కదా కాళ్ళవారు అబ్బాయి అండి, మా క్లాస్మేట్ ఇంటర్లో అన్నాడు చెప్తే అదృష్టవంతులు. చిన్న స్టెప్ పైకిలాగా చూతీలేదు ఆయన. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజశేఖరన్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సేరు నూకరాజు గారికి, ఇతర అధికారులకు నా నమస్కారాలు. భారతీయులందరూ నేతాజీ అని గౌరవంగా పిలుచుకునేటటువంటి సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. ఈయనది చాలా పెద్ద కుటుంబం. వీళ్ళ నాన్నగారికి మొత్తం 14 మంది సంతానం, 8 మంది మగపిల్లలు, 6 ఆడపిల్లలు. ఆ 8 మంది మగపిల్లల్లో 6వ వారు సుభాష్ చంద్రబోస్. ఈయన చిన్నప్పుడు కటక్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు భారతీయులను జాతి అహంకారంతో వేరేగా కూర్చోబెట్టడం నచ్చేది కాదు. తర్వాత 15 సంవత్సరాల వయసులోనే స్వామి వివేకానంద యొక్క రచనలు చదివి రామకృష్ణ పరమహంసలు బోధనలన్నీ విని దేశభక్తిని పెంపొందించుకున్నారు. భారతీయులను ఎవరైనా అవమానిస్తే సహించేవారు కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని శిక్షించాలని భావించేటటువంటి వ్యక్తి. ఈయన డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ జాత్యహంకారంతో భారతీయులను అవమానిస్తే స్నేహితులతో కలిసి ఆయన్ని కొట్టినందుకు ఈయన కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఈయన తండ్రి గారి కోరిక మీద ఇష్టం లేకపోయినప్పటికీ మనల్ని పరిపాలించేటటువంటి బ్రిటన్ వెళ్తే వాళ్ళ విధి విధానాలు తెలుసుకోవచ్చని లండన్ వెళ్ళి ఇండియన్ సివిల్ సర్వీస్ కోర్సుని పూర్తి చేశారు ఈయన. అదే సమయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని మొదలుపెట్టి 1920లో అందరినీ కూడా విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ బిరుదులు త్యజించాలని కోరటంతో ఈయన ఇండియన్ సివిల్ సర్వీస్ పట్టాను వదులుకున్నారు. నిజానికి అప్పటికి ఈయన కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈయన మీద ఆశ పెట్టుకుని ఉన్నారు కుటుంబం అంతా కూడా, ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకుంటారని. అటువంటి సందర్భంలో కూడా దేశానికి ప్రాధాన్యం ఇచ్చి తాను చదివిన పట్టాను వదులుకుని నేరుగా బొంబాయి వచ్చి మహాత్మా గాంధీని కలిశారు. మహాత్మా గాంధీ సూచన మేరకు బెంగాల్లో దేశబంధువుగా పిలువబడేటటువంటి చిత్తరంజన్ దాసును కలుసుకుని బెంగాల్లో స్వాతంత్రోద్యమ పోరాటం చేయడానికి సంకల్పించుకున్నారు. 24 సంవత్సరాల వయసులోనే బెంగాల్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ ప్రజలందరి మన్ననలు పొందారు. ఈయన నాయకత్వ పటిమతో బెంగాల్కి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఈయన జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించి తర్వాత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగాను ఎన్నో విధానాలు అమలు చేసినటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారు. ఆ తర్వాత
కలకత్తా నగరానికి మేయర్గా కూడా పనిచేశారు. ఈయన జైల్లో ఉండగానే మేయర్గా ఎన్నికయ్యారు. అయినప్పటికీ కూడా చాలా విషయాల్లో దేశమే ముందు అనే భావన ఈయనకు ఉండేది. ముఖ్యంగా 3 విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. ఒకటి పేదరికం, నిరుద్యోగం నిర్మూలన, నిరక్షరాస్యత, అనారోగ్యాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం, దేశ భద్రత రక్షణకు కట్టుదిట్టమైన విధానాలు ఉండాలని అభిలషించేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వినూత్న రీతిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో భారీ క్రెయిన్తో 42 అడుగుల నారా లోకేష్ ఫ్లెక్సీని ఆవిష్కరించి నారా లోకేష్కు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ జన్మదినోత్సవం పురస్కరించుకొని కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు CHVVSS చౌదరి, ఎండగండి చౌదరి సమకూర్చిన నూతన వస్త్రాలను మంత్రి సుభాష్ చేతుల మీదుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, దివ్యాంగులకు పంపిణీ చేశారు. దివ్యాంగుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ లోకేష్పై ప్రతిపక్షం అవాకులు చవాకులు మాట్లాడినా వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా నిరంతరం ప్రజల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని వెంటిలేటర్పై పెట్టారని మంత్రి సుభాష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సువర్ణాంధ్రగా తీర్చిదిద్దుతుందన్నారు. పట్టుకోమని ఆ చిన్నబాబు కూడా ఎట్టండి సార్. చిన్నబాబు చిన్నది ఓకే అండి. ఓకే సార్. ఓకేనండి. ఓకే తీసుకున్నాను బాబు. ఈరోజు మన యువనేత రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మరియు విద్యా శాఖ మంత్రివర్యులు 42వ పుట్టినరోజు సందర్భంగా ఎండగంటి చౌదరి గారు సుమారు 200 మందికి బట్టలు అలాగే భోజనం అన్ని పురమాయించడం జరిగింది. ఆయనకి ఎన్డీఏ కూటమి రామచంద్రపురం ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ప్రతిపక్షం అవాకులు చవాకులు పేలాయి లోకేష్ గారి గురించి. ఆయన ఎప్పుడూ కూడా విమర్శలను కానీ అలాగే ముఖ్యంగా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేవారు. అలాంటి సందర్భాలు ఇవేం పట్టించుకోకుండా ఈ నిత్యం ప్రజల్లో ఉంటూ మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి తరఫున 94 స్ట్రైక్ రేట్తో 164 సీట్లు వచ్చినాయి అంటే మరి అందులో భాగం ముఖ్యమైన భాగం మన నారా లోకేష్ గారిని ఖచ్చితంగా చెప్పగలం. సుమారు 3000 కిలోమీటర్లు దాటి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని నిరంతరం ఈ రోజు వరకు కూడా ప్రజల్లోనే ఉంటా మరి 7 నెలల వ్యవధిలో ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అంటే అందులో నారా లోకేష్ గారిది చాలా కీలకమైన పాత్ర అని చెప్పగలం. ఆయన ఈరోజు దావోస్ లో ఉన్నారు.
అంటే కేవలం పుట్టినరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసుకున్న మొదటి పుట్టినరోజు. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం మరి ఆయన పుట్టినరోజు ఈ రాష్ట్రానికి దూరంగా ఉండి జరుపుకోవడం జరుగుతుంది. అంటే కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం గమనించగలం. మరి అవాకులు చవాకులు పేలిన వాళ్ళందరికీ కూడా ఆయన ఏ రోజు కూడా ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ మాకు ఒకటే చెప్పారు, మీరు అసలు విమర్శలు చెయ్యొద్దు, బూతులు మాట్లాడొద్దు, వాళ్ళలాగా మీరు అభివృద్ధి వైపే అడుగులు వేయండి, అభివృద్ధిని చేసే దిశగా అడుగులు వేయండి, మీరు కాంట్రవర్సీల్లోకి వెళ్ళొద్దు, ఎవరిని ఏమనొద్దు, వాళ్ళు ఏదో మాట్లాడారు అవినీతిని వదలవద్దు అలా అనే మాటలు మాకు తొలి క్యాబినెట్లోనే చెప్పడం జరిగింది. తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో యువగలం సారథి, నవశకానికి వారధి, కార్యకర్తల సంక్షేమ పెన్నిధి, రాష్ట్ర భవితకు ఆశాజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలేకూరు గ్రామ కమిటీ అధ్యక్షులు వడ్లమూరి సతీష్ మరియు జక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో సుంకట్రావు కాలనీ వద్ద కేక్ కటింగ్ చేసి అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అతోగతి పాలవుతున్నప్పుడు యువతను మేలుకొల్పి మంచి మార్గాన్ని చూపి ఎన్డీఏ ప్రభుత్వం గెలుపుకు కృషి చేసిన మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా నా అభినందనలు. పార్టీ నిశ్చేత స్థితిలో ఉన్నప్పుడు యువతను ఉత్తేజపరిచి పార్టీ వైపు నడిపించి కూటమి విజయానికి కృషి చేసిన గౌరవ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి చేతులు మా గ్రామ కమిటీ అధ్యక్షులు వడ్లమూరి సతీష్ గారి చేతుల మీదుగా కట్టివలసి కోరుతున్నాం. రాజుడు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లయన్స్ కళ్యాణ మండపంలో యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఉచితంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉచితంగా తినేందుకు ఏర్పాటు చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అన్నా క్యాంటీన్లో టిఫిన్, భోజనం చేసే ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ద్వారా ఉచితంగా నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నారని, అన్నా క్యాంటీన్లో టిఫిన్, భోజనం చేస్తున్న వారు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి సుభాష్ పేదల పాలిట పెన్నిధిగా మంచి సేవలు చేస్తున్నారని ప్రజల అభినందనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గంలో ఉన్న ప్రజల కష్టాల్లో సహాయం చేస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు.
నా పేరు పాల్గొడవరం ప్రసాద్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. అలాగే ఈరోజు మేడ్సిట్ మెసేజ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అన్నా క్యాంటీన్కి వచ్చి పరిశీలించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఇక్కడ వచ్చే పేదలందరికీ కూడా ఉచితంగా అల్పాహారం అందజేయడం జరుగుతుంది. అంచేత ఆ పేదలు ఏమనుకుంటున్నారు, వారు తినే ఆహారం విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు లేదనే విషయాన్ని పరిశీలించడం కోసం మేడ్సిట్టి శ్రీమసేన్ గారు అలాగే మేము అందరం కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ పదార్థాలన్నీ కూడా రుచి చూసిన పేదలందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పి అంటున్నారు. బయట ఎక్కడైనా హోటల్లో భోజనం చేయాలంటే లేదా టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, రుచికరమైన భోజనం పెట్టడంతో పేదలందరూ కూడా సంతృప్తిగా భోజనం చేస్తున్న సంగతి మీ అందరూ కూడా చూడవచ్చు వెనకాల. అలాగే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో ఉండటం, ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గరలో ఉండటం, మంచి సరైన ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఉండడం ద్వారా ఈ పేదలందరికీ కూడా మంచి ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ రోగుల సహాయకులు అందరూ వచ్చి 5 రూపాయలతోటే నాణ్యమైన భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మన మంత్రివర్యులైనటువంటి వాసంశెట్టి సుభాష్ అందరికీ కూడా ఉచితంగా అల్పాహారం మరియు భోజనం, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది. దయచేసి దీన్ని పేదలు మాత్రమే ఉపయోగించుకోవాలని మా మనవి. మీరు అందజేస్తున్నారు బాగా టైంకి రుచిగా భోజనం మీరు పేద ప్రజలు అందరూ కూడా ఈవేళ మన నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫ్రీగా పెట్టిస్తున్నారు మన సుభాష్ గారు, మంత్రి సుభాష్ గారు. ఎలా ఉంది టిఫిన్? బాగుంది కదా? అనుకున్నారు కదా, సకాలంలో టిఫిన్, టయానికి భోజనం అన్నీ కూడా మంత్రి సుభాష్ గారికి నారా లోకేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు పేదలందరికీ మీరు భోజనాలు. మొమ్మిడివరంలో సుప్రసిద్ధ శ్రీ భగవాన్ బాలయోగీశ్వర్ల తపో ఆశ్రమంలో కూటమి నేతలు పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలో గత కొద్ది రోజులుగా పూజలు నిర్వహిస్తున్న విదేశీయులను కలుసుకున్నారు. ముమ్మిడివరంలో సుప్రసిద్ధ శ్రీ భగవాన్ బాలయోగీశ్వర్ల తపో ఆశ్రమంలో కూటమి నేతలు పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలో గత కొద్ది రోజులుగా పూజలు నిర్వహిస్తున్న విదేశీయులను కలుసుకున్నారు. వారితో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సోదరులు దాట్ల పృథ్వీరాజ్, గుత్తుల సాయి, చెల్లి అశోక్, గొల్లకోటి దొరబాబు, తాడి నరసింహారావు, అర్ధాని శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యానంకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కాటంశెట్టి రామ్మూర్తిని ఐపోలవరం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐపోలవరం మండలం పశువుల్లంక గ్రామంలో దొరికిన అక్రమ మద్యం నిల్వలకు సంబంధించిన కేసులో ఐపోలవరం పోలీసులు రామ్మూర్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సాయంత్రము ఎదుర్లంక పోలీస్ స్టేషన్ నుండి హడావడిగా రామ్మూర్తిని కోర్టుకు తరలించారు. అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. తాళరేవు మండలం పోలేకుర్రు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో యువనేత, ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.